గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకు ముక్కోటి దేవతలందరికీ కూడా శతకోటి వందన. భగవద్గీత అంటే భగవంతుడు సాష్టారిగా భగవద్గీత చదివిన భగవద్గీత ఇంట్లో పెట్టుకున్న మనం ఒక్క పేజీ తిరిగేసినా కూడా సాష్టారిగా భగవంతుడు అనేది సాష్టారిగా కొలువు తీరి ఉంటాడు. భగవంతుడు అంటే భగవంతుడు అనేది మన హృదయములో కొలువు తీరి ఉంటాడని నా నమ్మకముతో మీ ముందుకు వచ్చి ఆ అమ్మవారి సంకల్పనతో నేనంటూ ఒక్క మాట మీకు చెప్తే మీరు అంటూ తెలుసుకొని కంట్లో రవ్వమేను కూడా పాపం పరిహారం కావాలా. ప్రతి ఒక్కరు కూడా ముందడుగేసి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఆరోగ్యంగా ఖుషిగా ఈ పౌర్ణమి రోజు అందరము కూడా సంతోషంగా ఉండాలని కూడా నా హృదయపూర్వకంగా వేడుకుంటున్నా. కానీ ప్రతి ఒక్క మనిషి కూడా ఒక అహంకారం అనేది లేకుండా మనిషి అనేది మనము సాదాసీదాగా అనేది ఒక హృదయము మన హృదయము మేలు చేయకున్నా కూడా బాధలే, సహాయం చేయకునే ఒక విధి లేదు. మనిషి మంచి మనసు పెట్టుకొని హృదయం అనేది ముందడుగు వేసే ఒక పూజ చేయకున్నా కూడా బాధ లేదు. మనిషి సాటి మనిషి అనేది తెలుసుకో. కుట్రాలు కుటంతరాలు అనేది పక్కన పెట్టేసి ఆ భగవంతుని సంకల్పన మనం ముందడుగు వేస్తాం. కానీ మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని పూలు పెట్టి ఎన్ని టెంకాయలు కొట్టి ఎంత పూజ నా పూజ ముందు నా పూజ ఎన్ని చేసినా కూడా ఈ హృదయం సరి లేకుండా మనసులో సాటి మనిషిని అర్థం చేసుకోకుండా ఆడిపోసుకొని పోయి 10 టెంకాయలు కొట్టి పూజ చేస్తే కనుక ఏ ఫలితం అనేది ఉండదు. ఫస్ట్లో అహంకారము తగ్గించుకొని సాటి మనిషిని ఒక వెలి వేయకోకుండా ఉండేవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. వాళ్ళతో మనకు పడలే, మన ముక్కుసూటిగా మన పనులు చేసుకొని పోవాలనేది లేదు. కానీ ప్రపంచం అంతటికి కూడా అందరి కుట్రాలు కుటంతరాలే ఎక్కువ నడుస్తున్నాయి. కానీ ఒక నీతి నిర్జాతి అనేది తక్కువైపోయింది భూమి మీద. పూజలేమో ఎక్కువైపోయినాయి. ఒక సాంప్రదాయకం అనేది పద్ధతులు అనేది అటవలెక్కించినట్టు ఎక్కిస్తున్నారు. కానీ ప్రతి ఒక్క మనిషి తెలుసుకొని హృదయముల ఆ భగవంతుని 2 మాటలు మనం తెలుసుకుంటే కనుక కంట్లో రవ్వమేనైనా పాపం పరిహారం అవుతుంది. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకోండి. వ్యర్థంలో పడకాకండి. జీవితం అనేది ప్రతి ఒక్క మనిషి ఈ పౌర్ణమి రోజు ప్రతి ఒక్క మనిషి ఇప్పుడు అమావాస్య 15 రోజులు, అమావాస్య పౌర్ణమి 15 రోజులు ఎందుకు వస్తుంది? మన లాంటి వాళ్లకు మబ్బు అంటే బాధలో ఉన్నప్పుడు అమావాస్య, సంతోషంగా ఉన్నప్పుడు పౌర్ణమి. ఆ 2 కూడా మనం తెలుసుకో. సంతోషం వచ్చినా మబ్బు వచ్చినా ఎన్నెలు వచ్చినా 2కు కూడా మనిషి బరాయించి ముందడుగు వేసినప్పుడే భగవంతుడు అనేది మన సంకల్పన ఉంటుంది. లేనప్పుడు దిగాల్చుకొని ఉండేటప్పుడు హ్యాపీగా ఉండి ఆ ఉండే డబ్బులు అనేది అయిపోచేసుకొని మళ్ళా మనకి ఎవరిస్తారు ఎక్కడిస్తారంటే ఎవరు కూడా అనేది ఉండదు. ప్రతి ఒక్క మనిషి భూమికి వచ్చినాక ప్రతి ఒక్క మనిషి జీవితం అనేది వ్యర్థంలో పడకుండా హ్యాపీగా ఖుషిగా ముందడుగు వేయాల. ప్రతి ఒక్కరు ఎన్ని పూజలు చేస్తారు, ఎన్ని విధాలుగా చేస్తారు. ప్రతి భూమి పూజ, ఆ భూదేవి లేనిది మనం నిలబడుకుంటామా? ఆ భూదేవి లేనిది మనం ఒక్క సెకండ్ మనం చేస్తామా ఏ పని కూడా? కానీ ప్రతి ఒక్క మనిషి తెలుసుకోండి. ఈ పౌర్ణమి రోజు నాకు తోచిన 2 మాటలను చెప్పడం ఏమంటే ముందుకొచ్చి ముందడుగు వేసి మీ ఎట్లా వాళ్ళు నా ఎట్లా వాళ్ళు తెలుసుకొని మీ ఎట్లా వాళ్ళు కూడా అందరూ తెలుసుకునే ఉండరు, అందరూ తెలియని వాళ్ళు ఉండరు. ప్రతి మనిషి తెలుసుకొని వ్యర్థంలో పడకుండా ముందడుగు వేయాలని నా హృదయపూర్వకంగా నేను వేడుకుంటున్నా. కానీ ప్రతి ఒక్కరు కూడా భూదేవి అంటే ఎంత పవిత్రమైనది ఆ తల్లి. భూదేవి గంగా యమున సరస్వతి అంటారు. ఆ భూదేవికి మించిన ఇది లేదు. ప్రతి ఒక్కరు భూదేవి కన్ను తెరుస్తేనే కదా భూమి పండుతేనే మనము తింటాం. ఆ భూదేవిలో నుంచి నీళ్లు ఇస్తేనే మనము తాగగలుగుతాం. ఆ భూదేవి తలుస్తేనే కదా మనము నడసగలగము. ప్రతి ఒక్క పని చేయాలన్నా కూడా భూదేవికి మించిన దేవత అనేది లేరు. దేవతలు కూర్చోవాలనే భూదేవి నిలకడగా ఒక స్థానం ఇస్తేనే కదా ఆ దేవుళ్ళు కూడా కూర్చుండేది. కానీ ఒకనొక 4 కోడళ్ళు 4 కొడుకులు అనేది ఒక పెద్ద ఆవిడ ముసలావిడ ఎంతో పవిత్రంగానే దానము ధర్మము అనేది ఫుల్గా ఆమె ఎప్పుడు చేసి అంటే ఆమె కుండలో కలిగిందే లేదు పోదు అనుకోకుండా ఆ మహాతల్లి దానం చేసేదంట. కానీ ఆమె తోసినే దానం చేస్తా ముందడుగు వేస్తా అంటే ఏం దానం అంటే సమయానికి ఆకిలని ఒకరు వస్తారు.
ఏదో ఒక రకరకాలుగా అనేది వస్తారు. ఆ రకరకాలుగా వచ్చేటోళ్ళు ఆమె అనేది లేదు అనుకోకుండా కూడా ఆ మహాతల్లి, ఆ పెద్దామె, ఆ నలుగురు కోడళ్ళకు కూడా అందరికీ కూడా అనకవుగా ఉండి అంత విధిగా ఉండి ఆమె తోసినది విధి చేసేది. కానీ ఆయమ్మకు ఆ పెద్దామెకు ఒక పెద్ద కోడలు అనేది అనుకులోగా అత్త ప్రకారము అత్త ఏం చెబుతారు సరే సరే అని చెప్పాను. చిన్న కోడలు పెద్ద కోడలు కోడలు ముగ్గురు కోడళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ దానాలు ధర్మాలు చేసి ఈ ఉన్నది కూడా మాకు అయ్యబకొడితే మేము ఏమి తినాలా, ఎక్కడ తినాలా మేము అనేది వాళ్ళు ఎప్పుడు ఆమెను ఆడిపోసుకుంటే వాళ్ళ పెద్ద ఆమెను. కానీ పెద్ద కోడలు మటుకు ఆ ఎత్త చెప్పినట్లే పాటించుకుంటా ఆ ఎత్త చెప్పినట్లే విధిగా ఉండి ముందడుగు వేసుకుంటా పోయేది. కానీ ఆ భగవంతుడు ఏమి చేసినాడు, దానము దేవుళ్ళల్లో దానం చేసేవాడు ఆ భగవంతుడు ఒక్కడే కదా. దానం చేసేటోని నువ్వేననుకుంటున్నావు, నువ్వు కాదు. నీకు మించిన భూమి మీద నీకు మించిన ఒక ముసలావిడ దానము చేసేది ఉంది అని చెప్పి ఆయనకు అని చెప్పినాడ. యమధర్మరాజు ఈయనకు చెప్తే యమధర్మరాజుకు ఆయన చెప్పినాడంట, నాకు మించిన దానం చేసేటోళ్ళు ఉండారంట. ఎవరుండారు, ఎక్కడ ఉండారు, కానీ అప్పటికి నువ్వే తక్కువ అయిపోతావు, దానము ధర్మము చేసేది ఆ పెద్దావిడ నీకన్నా మించింది ఉంది అని చెప్పినాడ. నాకన్నా మించినది ఉండదా, అవునా అని చెప్పి ఆశ్చర్యపోయినాడంట. అంటే ప్రతి ఒక్కరికి ఆమె తోషనే చేసేవాడు. అంటే ఆ దానం ధర్మము చేసే ఆయనకు కూడా మించిపోయింది ఇక పెద్ద ఆవిడ, ఆ ముస్లామ మించిపోయింది. కానీ ఈ యమధర్మరాజును పిలిచి, యమధర్మరాజా ఈ భూమి మీద దానము చేసే ఒక ముసలావిడ ఉందంట, ఎవరో కనుక్కొని రాపో అని చెప్పి యమధర్మరాజు నమ్ముతాడు. ఆ యమధర్మరాజు ఏమి చేసేసినాడు, చాలా ముసిలి అవతారముతో వేసుకొని వణుకుతా అమ్మా అయ్యగారు అమ్మగారు ఎవరైనా కూడా దానము చేస్తారా, చలి అలివి కాకుండా పెడుతుంది, నాకంటూ ఒక బెడ్షీట్ అనేది ఇవ్వండి అమ్మ, దానం చేస్తారా అని అడుగుతా వాళ్ళ ఇంటికాడికి పోయి అడిగట. అడుగుతా వాళ్ళ ఇంటి దగ్గరికి పోతానే చాలా పొద్దుపోయింది కదా. ఆ కోడళ్ళ కాడికి పోయి అమ్మా ఎవరో పిలుస్తున్నారు బయట అని ఆ కోడళ్ళను లేపితే ఏ కోడలు పలకలే. పెద్ద కోడలు ఇని బయటికి వచ్చి ఏమత్తా అంటే, అమ్మ ఎవరో బయట పిలుస్తున్నారు మనల్ని చూడుకోమ్మా అనేదంట. అంటే ఏం చేసేసినది, ఆ పెద్ద కోడలు బయటికి పోయి చూస్తే అమ్మ అలివి కానీ చలి పెడుతుంది, కప్పుకొని ఒక వస్త్రం ఇస్తావా అనేదంట. కానీ దానము చేసి కరిగిపోయి వాళ్ళకే కప్పుకొని ఆడికాడికుండా అది విధంగా రోజు జరిగిపోతుంది వాళ్ళకు. కానీ అమ్మ మనము తలుపులన్నీ మూసుకుంటాము కదా, కిరికిటీలు ముగ్గురా చలి పెట్టకుండా ఉంటుంది, మీ మామ కప్పుకుంటే కమ్మలింది, ఆ కమ్మలు ఇచ్చేసేపో మనకేమొద్దు పొమ్మ వాళ్ళకి పో అన్నాడంట. అని ఆ అత్త చెప్పుతాని ఆ పెద్ద కోడలు తీసుకొని వచ్చి ఆ కమ్మడి తీసుకొని వచ్చి ఆ పెద్ద ఆయనకు ఇచ్చేసిందంట. ఆ పెద్ద ఆయనకు ఇచ్చేస్తానే ఆ పెద్ద ఆయన కమ్మడి తీసుకొని కప్పుకొని వెళ్ళిపోయినాడు. నేరుగా పోయి ఆయన కాడికి దాన ధర్మం చేసేటోడు పెద్దవాడు ఉన్నాడు కదా మన ఆయన కాడికి పోయి దానములో కల్లా గొప్ప దానం చేసేటోడు అని చెప్పి అన్నారు కదా. అంటే అప్పుడు పోయినాడు. ఏమిటి ఎక్కడ అంటే ఇది పరిస్థితి అని చెప్పినాడట. అప్పుడు నీకన్నా గెలిచింది ఆ ఇంట్లో ఏమీ లేకుండా ఉన్నా, ఎక్కడ చేయకుండా ఉన్నా, వాళ్ళ కప్పుకుండా వస్త్రం కూడా లేదు పోదు అనుకోకుండానే ఆ దానం అనేది ఆ కమ్మలు ఇచ్చింది చూడి, కప్పుకునే చూడి. కానీ చెప్పిందే రైటే అని చెప్పి అప్పుడు ఆమెను చాలా పొంగిపోయేటట్లు మనిషిని అనేది సంతోషపడ్డారు. కానీ ఏం చేసేసినాడు, ఆమెకు అనేది ఇంత దానము ధర్మం అనేది ఇంత విధి చేసేసిందని చెప్పి ఆమెకు అనేది ఒక విధి ఏం చేసేసినాడు, మంచిగా అవకాశం ఉండకుండా కరిగిపోయింది, ఏమీ లేదు. ఆమెకు ఒక టైం అనేది వచ్చేసింది, చనిపోయేదని చెప్పి చనిపోయేదానికి టైం వచ్చేసింది. ఆమెకు చనిపోయేదానికంటే యమధర్మరాజు ఆమెను తీసుకొని పోయి ఇట్లా ఆయన కాడికి నిలబెట్టి విధి చేసుకుంటానే భూమి మీద నిలబడుకునే దానికి లేదు ఆమెకు. అమ్మా ఏమి స్వామి, నేను ఏమీ లేని అంతా అయిపోయి నా కొడకలకు ఏమీ లేకుండా చేసి వచ్చిన, ఎక్కడ లేకుండా చేసి వచ్చిన, కానీ ఇప్పటికీ
నాడు భూమిని కూడా నిలబడుకునేదానికి లేకుండా ఎందుకయ్యా నేను చేసిన దానములో నేను చేసిన ధర్మములో ఏమన్నా లోపం ఉందా అని చెప్పి ఆ యమధర్మరాజును అనేది అడుగుతాడట. ఆ యమధర్మరాజును అడిగితే, అమ్మా నువ్వు చేసిన తప్పు నువ్వు చేసిన లోపము కాదమ్మా, అన్నీ కరెక్టుగానే చేసేసినావు యమధర్మరాజు ఆ పెద్ద ఆవిడకు ముసలామకు చెప్తాడు. కరెక్టుగానే చేసిన కానీ భూదేవి భూదేవి కథ అనేది నువ్వు అన్ని దానాలు ధర్మాలు అన్నిటికూ కూడా మించిపోయినావు, నువ్వు దేవతలకు మించినట్టు మించిపోయినావు అమ్మా, నువ్వు ఒక భూదేవి కథ అనేది నువ్వు వినలేదు అన్నాడట. సరే స్వామి నాది కూడా తప్ప, నాకు తెలియని కథ నాకేమి తెలుసు అన్నట. నీకు ఇంత నువ్వు అందరినీ కూడా ప్రతి ఒక్క మనిషిని కూడా నువ్వు గెలుచుకున్నావు, దేవతలను కూడా నువ్వు గెలుచుకున్నావు కాబట్టి, ధర్మరాజును కూడా నువ్వు గెలుచుకున్నావు కాబట్టి నీకు ఒక్క 7 రోజులు టైం అనేది ఇస్తా. 6 రోజులు భూదేవి కథ ఇనమ్మా, నువ్వు భూదేవి కథ ఇను. 6 రోజులు అయిపోతే 7వ రోజు నువ్వు అనేది నువ్వు రావాలా మళ్ళా అనేట. సరే స్వామి మీరు ఎట్లా చెప్పితే అట్లా నేను సెలవు ఇవ్వండి అని చెప్పి వాళ్ళను ఏడుకొని అని చెప్పి వచ్చింది. కానీ కట్టెలు పెట్టి చనిపోయిందని చెప్పి కట్టెలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి చూడు నీకు ఎట్లా విధి చేస్తున్నారో నీకు చెందుతున్నారో అది ఇది అని చెప్పిందట. సరే స్వామి నాకు సెలవు ఇవ్వండి అని చెప్పి ఆ కాలసక ముందే చెయ్యకముందే ఈ ఆత్మ పోయి మళ్ళీ ఆ ఆత్మలోకి పోయి కూర్చునేదట. అంటే చనిపోయిందని ప్రతి ఒక్కరు దూరంగా పోయేటోళ్ళు, భయపడేటోళ్ళు, ధైర్యంగా నిలబడుకొని ఉండేటోళ్ళు అర్థం కావడంలే. చూడు నాయన నేను ఒక భూదేవి కథ అనేది నేను వినలేదు కాబట్టి ఆ భగవంతుడు అనేది నన్ను మళ్ళా పంపించినాడు. నా చరిత్ర ఒక్క 6 రోజులు భూదేవి కథ విని 7వ రోజు నా తనువు తీసుకొని నేను వెళ్ళిపోతాను ఆయన అనేదంట. కొడుకులు నమ్మలే, కోడళ్ళు ముగ్గురు అంటే ముందుగానే శత్రుత్వంగా కోడళ్ళు నమ్మలే. పెద్ద కోడలు అత్తగారు నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను, నువ్వు ఏం చేయాలనో చెప్పొస్తానట. ఏమి చేయలేదమ్మా. ఆ ఒక్క బ్రాహ్మణత్వాన్ని పిలిచి ఆ భూదేవి కథ నేను వింటానమ్మా. 6 రోజులు భూదేవి కథ విని తర్వాత అనేది నేను నేను మళ్ళీ 7వ రోజుకు నేను వెళ్ళిపోతానమ్మా అని చెప్పాను కదా. కానీ ఎవరు కూడా నమ్మలేదు. ఈమె ఇంతేలే దానము ధర్మము చేసేది ఎప్పటికైనా సౌక ఏమి పెట్టకుండా ఏమి చెయ్యకుండా ఉండేటోళ్ళే వాళ్ళని వాళ్ళు అనుకుంటారు. కానీ దానము ధర్మము చేసిన వాళ్ళని ఎప్పటికైనా అక్కడ భగవంతుడు ఆమె ఖాతాలో దేశే ఉంటాడు. ధర్మం అనేది ఎక్కడికి బాధపోదు. న్యాయము ఎప్పటికైనా కూడా మునక కాదు, కరెక్ట్గా రైట్ ఆన్సర్లోనే ఉంటుంది ఎప్పటికైనా. అది మనిషి జీవితం తెలుసుకోండి, ఒక్క సెకండ్ వినండి మీకు తెలుస్తుంది. కానీ ఈమె ఇంతే కదా చెప్పేది అంతే కదా అనేది దాన్ని తాళ కొట్టగాకండి. చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఒక మాట మాట్లాడే ముందు మాట వెనక్కి మాట్లాడినా ముందుకు మాట్లాడినా కరెక్ట్గా పోతే కనుక జీవితం అనేది గమ్యానికి చేరగలుగుతారు ప్రతి మనిషి కూడా. కానీ ఆ పెద్ద కోడలు గ్రహించి అత్తగారు నువ్వు చెప్పినట్లు నేను అన్ని ఏర్పాట్లు చేస్తానని ఒక బ్రాహ్మణత్వను పిలిచి ఆ భూదేవి కథ 6 రోజులు ఏర్పాటు చేసి వినిందంట. ఆ బ్రాహ్మణోత్తమ వచ్చి ఆమె అక్షరము పళ్ళు పోకుండా భూదేవి కథ 6 రోజులు విని తర్వాత ఇంత ఒక రాగి ఒక బెల్లము ఒక చెమ్మడు నిండు కడవ నీళ్లు ఒక బెల్లము తీసుకుపోయి ఆ రాగి చెట్టులో విడిచి రాగి చెట్టుకు తిరిగి మొక్కుకొని విరిచేసింది. ఆ భూదేవి కథ 6 రోజులకు క్లోజ్ అయిపోయింది. తర్వాత ఆమెకు ఇష్టమైనటి చేసి పెట్టమంటే ఆ ఇంతేలే రోజు నీకు చేసి పెడతానే ఉండవు కదా, రోజులు తింటాను ఇంతే కదా అన్నారట. ఆ పెద్ద కోడలు అర్థం చేసుకొని ఆ ఎత్తకు కావాల్సినటి ఇష్టమైనటి చేసి కూర్చొని ఆ ఇస్తరాకులో పెట్టేసి ఇది చేసి అత్తగారు భోజనం చేయమని చెప్పి ఆ పెద్ద కోడలు చెప్పిందట. ఆ పెద్ద కోడలు చెప్పుతానే ఆమెకు ఇష్టమైనటి తిని ఇది చేసి ఆ మనసు ఆత్మ పరమాత్మలోకి వెళ్ళిపోయింది. ఆ యమధర్మరాజులోకి ఈ ఆత్మ భోంచేసి ఆ ఆత్మ పరమాత్మలోకి వెళ్ళిపోయింది. కానీ ప్రతి ఒక్క మనిషి మనం భూమి మీదకి వచ్చినాక ఆ భూదేవి కథ అనేది ప్రతి ఒక్కరూ మనం తెలుసుకొని జీవితంలో వ్యర్థంలో పడుకోకుండా మనం ఎప్పుడు తినడము, వండడము, కూర్చోడము, లేయడము, 4 అబద్ధాలు ఆడము, 4 కష్ట సుఖాలు చెప్పుకోవడం ఇది కాదు. ఒక మంచి చెడ్డ ఒక కథ కానీ ఒక మంచి మాట కానీ చెవు వేసి వినండి, తెలుసుకోండి. జీవితం అనేది వ్యర్థంలో పడుకోకుండా ప్రతి ఒక్కరు చూడి ఆ తల్లి భూదేవి కథ వినందుకు అన్ని దానాలు ధర్మాలు మొత్తం చేసేసింది.
కానీ దానాలు ధర్మాలు చేసేసి ఆ ఒక్క భూదేవి కథ అంట ఎప్పుడు వినలేదంట. కానీ ఇదొక్కటి కొత్త ఉందని చెప్పి యమధర్మరాజు ఆమె నీతి నిర్జాతి మెచ్చి యమధర్మరాజు ఇక్కడికి పంపించేసి ఆ భూదేవి కథ ఇన్నాక తర్వాత తీసుకుపోయి ఆమె రథము బంగారు పల్లకిలో తీసుకుపోయి వైకుంఠానికి అనేది చేర్చినాడు. యమధర్మరాజే వైకుంఠములోకి చేర్చినాడు, బంగారు పల్లకిలో చేర్చినాడు. కానీ ఎంత అదృష్టము, ఎంత దానము ధర్మమో ఎప్పటికైనా కూడా బాధ పోదు. ప్రతి ఒక్క మనిషి తెలుసుకోండి. ప్రస్తుతానికి పని చేయకపోవచ్చు, ప్రస్తుతానికి ఏమి ఇంతేలే ఎంత పెట్టినా అని అనుకుంటారు. కానీ మన ఖాతాలో అనేది మంచి న్యాయం అన్యాయం అనేది అక్కడ నిలబడే ఉంటుంది ఎప్పటికైనా కూడా. మనిషి తెలుసుకోండి, మనకు తోచిన వరకే మన ఇండ్లు తీసి ఒకరికి పెట్టమని చెప్పలేం. మనం తినేదే, మనం మాట్లాడే మాటలో, మనం ఉండే విధానంలో, మనము పలుకు ఒక మంచి పలుకు మంచి మాటలోనే కూడా భగవంతుడు అనేది సదా అస్తని కొలుగు తీరి ఉంటాడు. గుడికి పోతినమ్మా, టెంకాయ కొట్టినమ్మా, చెట్టుకు చేసినమ్మా, అది చేసినమ్మా, ఇది చేసినమ్మా అని అవి లెక్కలోకి రావు. మనసు హృదయం అనేది ఒక ప్రశాంతంగా అనేది పెట్టుకోండి. ఆ భగవంతుడు సంకల్పన ప్రతి ఒక్కరికి కూడా ముందుకేస్తాడు. ఏగి లేస్తే ఏ గండాలు ప్రతి ఒక్కరు చూస్తున్నాం కదా. బయటికి పోయిన మనిషి ఇంట్లోకి వచ్చినంత వరకు లేదు, నమ్మకం లేదు. ఈ బస్సుల్లో తిరగడం కానీ ఎక్కడ కూడా అన్నీ కూడా ఎన్ని విధాలుగా మనం చూస్తున్నాము. ప్రతి ఒక్కరిని మనం చూస్తున్నాం. చూడండి, మనమంటూ ఒక మంచి మాటగా నేర్చుకొని భగవంతుని సందడిలోకి మనం చేరాలంటే కనుక సదాస్తు అని అంటాడు భగవంతుడు. కానీ ఎంత చెప్పినా కూడా మనం ఒక కరెక్ట్ పొజిషన్లో ఎదుగుదాం. ప్రతి చాటి మనిషికి గౌరవం ఇవ్వండి. తల్లి తండ్రికి ప్రేమ అనురాగము చూపించండి. ఆ తల్లి తండ్రులు ముఖము నలుచుకొని ఒక మనసు చెప్పుకోలేక ముసలిముప్పున అయిపోయినాక ఎన్నో కోరికలు అనేది కూడా వాళ్ళకు ఉంటాయి. ఆ కోరికలు తీర్చి ఆ తల్లి తండ్రులను గమ్యానికి చేర్చినోడు కొడుకులు కానీ బిడ్డలు కానీ తండ్రులు అవుతారు వాళ్ళు. కానీ వాళ్ళు ముసలోళ్ళు చేసే కష్టాలకు నిష్ఠూరాలకు ఇంతేలే అంతేలే అని దుర్మార్గులు ఒకరు కొడతారు కూడా. కానీ ఆ వయస్సు అనేది వాళ్ళకు ఏం తినాలనిపిస్తుంది, ఏం చేయాలనిపిస్తుంది. ఆ మనసు వాళ్ళకు మంచంలో ఉంటే దిక్కుమాలోకం తెలియని పరిస్థితి ఉంటుంది. మన కళ్ళిచ్చి కాళ్ళిచ్చి తిరిగేటప్పుడు ఆ ఒక్కరో మనిషికి మన తోచిన వరకులో సహాయం అనేది చేస్తామనేది ముందడుగు వేయండి. మీ బిడ్డలకు కానీ ప్రతి ఒక్కరికి మీకు కూడా దేవుడు సంకల్పన మంచిగా జరుగుతుంది. ఎక్కడ పోయినా ఎందుకు ఉన్నా కూడా ఆ భగవంతుడు అనేది సదాస్తు అనగలుగుతాడు. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. జీవితం అనేది వ్యర్థములో అనేది పడకుండా ఉండాలని ఆ భగవంతుని నా హృదయపూర్వకంగా వేడుకుంటున్నా. పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఏది కూడా సంకల్పన అనేది భగవంతుడు సదాస్తు అని అనగలుగుతాడని చెప్పుతున్నా. ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా పరమేశ్వరా, మరు జన్మ రాకుండా చూడరా, నీ దివ్యనలుంటే చాలురా, హరహరా ఈశ్వరా పరమేశ్వరా. కనులు తెరవగా జననము, కనులు మూయగా మరణము, రెప్పచాటున ఈ జీవనం దివ్య మార్చు ఆ బ్రహ్మకైన లయకారక అర్ధనారీశ్వర గవిరీ శంకర పరమేశ్వర. నాది నాది అంటూ హాము, నీది అంటూ స్వార్థకము, కలుషితమైన ఈ జీవితం ఇక చాలునయ్యా ఈ నాటకం. లయకారక అర్ధనారీశ్వర గవిరీ శంకర పరమేశ్వర. ఎవరికి ఎవరయ్యా ఈశ్వర, ఎవరుంటేనేమయ్యా పరమేశ్వర, మరు జన్మ రాకుండా చూడరా, నీ దివ్యనలుంటే చాలురా, హరహర